తత్కాల్ పాస్పోర్ట్ 1-2 రోజుల్లో అందిస్తున్నామన్నారు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ. నార్మల్ పాస్పోర్టుకు వారం రోజుల సమయం పడుతుందని చెప్పారు. ప్రతి గురువారం సమస్యల పరిష్కారం నిర్వహించే సెల్ ద్వారా 30,000 సమస్యలు పరిష్కరించినట్లు స్నేహజ వెల్లడించారు. కాలేజీ విద్యార్థుల కోసం మొబైల్ వెహికల్ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. అపాయింట్మెంట్ ఈజీగా లభిస్తున్నందున ఏజెంట్లను ఆశ్రయించవద్దని సూచించారు పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ. మాట్లాడడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగిందండి. 2024లో మనం ఆల్మోస్ట్ 9 lakh అప్లికేషన్స్ ప్రాసెస్ చేసాము. 9 lakh అప్లికేషన్స్ ప్రాసెస్ చేసాము. కానీ మోస్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఏంటంటే అపాయింట్మెంట్ సైకిల్ ఆల్మోస్ట్ 6 to 8 వర్కింగ్ డేస్లో వచ్చేసిందండి. హైదరాబాద్ PSKస్లో మనకు ఆల్మోస్ట్ 6 to 8 వర్కింగ్ డేస్లో అపాయింట్మెంట్ దొరకక నిజామాబాద్, కరీంనగర్ అయితే నెక్స్ట్ డే అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మన POPSKస్లో ఏదైతే మన 14 పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయో దాంట్లో కూడా మనం ఆల్మోస్ట్ within 1 week की अपॉइंटमेंट దొరికేటట్టు చేస్తాం. అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రీమ్లైనింగ్ ద సర్వీసెస్. ఇంకా అపాయింట్మెంట్స్ పెంచి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వీఆర్ ఆల్ వర్కింగ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ విత్ ద టీమ్ ఎఫర్ట్స్. వీఆర్ ఎయిమింగ్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఈవెన్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ 2025. మన ఈ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్లో మనకు అలాగే బ్రాంచ్ సెక్రటేరియట్ ఉందండి. బ్రాంచ్ సెక్రటేరియట్ డీల్స్ విత్ అటెస్టేషన్ అండ్ అపోస్టిల్ సర్వీసెస్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 25% ఇంక్రీజ్ ఉందండి. ఆల్మోస్ట్ 1400 అటెస్టేషన్ అండ్ అపోస్టిల్ సర్వీసెస్ చేశాము. వీఆర్ ఇన్ ద విశాఖ జిల్లా సింహాచలం